పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. హైడ్రాకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. వెంటనే కూల్చివేతలను ఆపేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇక కూల్చివేతలపై స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. హైడ్రా కూల్చివేతలతో హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. ఇక ఐలాపూర్లో కూడా మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే ఆ స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకొని కొంతమంది అక్కడ ఉంటూ ఉన్నారు. ఇక భవనం లోపల మనుష్యులు ఉన్నా కానీ హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. సుప్రీంకోర్టు లాయర్ ముఖ్యంకు చెందిన నిర్మాణాలు నేలమట్టం చేసింది. ఇక గతంలో సుప్రీం తీర్పును ఉల్లంఘించారని రంగనాథన్ను నిలదీశారు ముఖ్యం. ఇక ఆ కోపంతోనే నిర్మాణాలు కూల్చివేస్తున్నారని ముఖ్యం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా కూడా హైడ్రా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. హైడ్రా ఒక హైడ్రామాలో చిక్కుకుందని చూడాలి ఈసారి కూల్చివేతలతో అనే అంశం మాత్రం మనం పరిశీలిస్తే ముందుగా కనుక అసలు అక్కడ అంటే గతంలోనేమో ఇక్కడ ఎవరైతే సుప్రీం ముఖ్యం తను కూడా హైడ్రా ఇటు రంగనాథ్ని హైడ్రా అధికారి రంగనాథ్ని కూడా తప్పు పెట్టారు. ఆ విధంగా కూడా అయితే తప్పు పట్టిన తర్వాత తన మీద కోపంతోనే ఈ నిర్మాణాలు కూల్చివేస్తున్నారంటూ కూడా తను ఆరోపిస్తున్నారు. మరొక వైపు ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో జనాలు ఉన్నా కానీ హైడ్రా కూల్చివేస్తుందంటూ కూడా ఇప్పుడు హైకోర్టు అయితే ఈ కూల్చివేతలకి స్టే ఇచ్చింది. ఇంకా చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో, అంటే హైడ్రా కూల్చివేసిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియక సోఫాలు అన్నీ కూడా కిందేసుకొని కూర్చున్నారు. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, అసలు పూర్తిగా కూడా హైడ్రా కూల్చివేతలు దీని మీద తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వటం, ఈ అంశం గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఐలాపూర్ కు సంబంధించినటువంటి దాదాపు 1263 ఎకరాలకు భూమికి సంబంధించి అది అన్యకాంతరమై ఉంది. సో దానికి సంబంధించి అక్కడ 2000 మంది సిబ్బందితో మరి ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఐలాపూర్ గ్రామంలో అసలు ఈ హైడ్రాకు సంబంధించి అసలు ఇక్కడ ప్రధానంగా ఐలాపూర్ కు సంబంధించినటువంటి స్థానికులు ఆ గ్రామ ప్రజలు హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకు సంబంధించినటువంటి కొన్ని సర్వే నెంబర్లు, దాదాపు ఒక 5-6 సర్వే నెంబర్లలో ఈ భూ కబ్జాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ లాయర్ ముఖ్యం ఉన్నాడో లాయర్ ముఖ్యం పెద్ద ఎత్తున భూ కబ్జా చేసి నిర్వాసితులకు, కొంతమందికి బయట నివాసితులకు అమ్మాడు, పెద్ద ఎత్తున కేసులను కూడా మరి మూట కట్టుకున్నాడంటూ కూడా అక్కడ స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అక్కడ లోకల్ గా ఏదైతే ఈ భూమిని ఆక్రమించి, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ 2 ఫామ్ హౌజులు కట్టడం జరిగింది. ఇప్పటికే ఒక ఫామ్ హౌస్ మొత్తం కూడా నేలమట్టం చేశారు. తర్వాత ఇంకో ఫామ్ హౌస్ ను నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాని తర్వాత ఏదైతే ఈ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కట్టినారో ఆ అపార్ట్మెంట్స్ ని కూల్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏదైతే ఈ ముఖ్యం పైన కంప్లైంట్ గ్రామస్తులు ఇచ్చినారు. ఈ ఎంఏ ముఖ్యంపై దాదాపు ఇప్పటికే 19 కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఏదైతే నటోరియస్ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఈయన ఇప్పటికే మాదాపూర్ లో 12 ఎకరాలు మరి అక్రమార్కంగా అంటే ప్రభుత్వ భూమిని అమ్మినట్లు తెలుస్తోంది. ఇట్లా అక్కడక్కడ చాలా కేసుల్లో ఈయన 19 కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే తరహాలో ఏదైతే ప్రభుత్వ భూమిని దాదాపు 10,000 నుంచి 30,000 వరకు సంబంధించినటువంటి భూమిని అంటే ఆ ధరకు 300 ఎకరాలు అమ్మినట్టు తెలుస్తా ఉంది. ఈ 300 ఎకరాల్లో దాదాపు మొత్తం కూడా ఈ ఐలాపూర్ కు సంబంధించినటువంటి గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకే అక్కడ మొత్తం కూడా కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. కానీ ఇక్కడ హైకోర్టు ఒక స్టే ఇచ్చింది. ఆ స్టే కు సంబంధించి ఏదైతే ప్రభుత్వ భూమి అలాగే ఆక్రమణలకు గురైన భూమి తప్ప వేరే నిర్వాసితులు అంటే గ్రామ ప్రజలు గాని వేరే ఇతరత్ర వాళ్ళ భూములు, ల్యాండ్లు అలాగే వాళ్ళ ఇల్లులు కూల్చొద్దు అంటూ కూడా మరి కోర్టు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు హైడ్రా కూల్చివేసిన దాంట్లో కేవలం ముఖ్యంకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయా, లేకపోతే వేరే ప్రాపర్టీస్ కూడా కూల్చివేయడం జరిగిందా? డెఫినెట్ గా వేరే ప్రాపర్టీస్ ను కూల్చివేయలేదు రేణు. ప్రధానంగా ముఖ్యం కు సంబంధించినటువంటి ఏదైతే 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇంకో పెద్ద లేఅవుట్లు ఉన్నాయి. ఆ 2 లేఅవుట్లలో దాదాపు 100 మంది కూడా మరి నివసిస్తా ఉన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, 2 పెద్ద బిల్డింగ్లు మీరు విజువల్స్ లో చూడొచ్చు. 2 పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. దాంట్లో 100 మంది కూడా మరి రెంట్కుంటున్న పరిస్థితి, వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. అయితే పొద్దున వాళ్ళు హైదరాబాద్ చెప్పారు మీకు కొంత సమయం ఇస్తాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అక్కడ ప్రస్తుతానికి కూడా వీళ్ళు ఇవన్నీ కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఊర్లో ప్రజలు మాత్రం
చాలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. బాణాసంచా పేల్చి మంచిగా సంబరాలు చేస్తా ఉన్నారు. భూ ఆక్రమణలు భూ బకాసులను మాకు హైడ్రా మంచి చేయూతనిస్తుంది అంటూ కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ హైడ్రా ఇదొక అంటే ముందుడుకు చర్య అయినప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి అంటే ప్రజలే ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని కొంత అంటే తప్పుదోవ పట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఏదైతే ఈ ముఖ్యం ఉన్నాడో ముఖ్యం అలాగే మందకృష్ణ మాదన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే దాంట్లో ఉంటున్నారో వాళ్లకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ ఆయననే అక్రమంగా ఆ భూమిని మొత్తం కూడా చేరదీసి, ఎందుకంటే సుప్రీంకోర్టు లాయర్ గా ఉన్నాడు. సో ఆయన అండదండలు ఉన్నాయి. ప్రభుత్వంలో కొంతమందితో కుమ్మక్కై వాళ్లకు కొంత ఆర్థికంగా ఈ వెసులుబాటు కల్పించి ఇవన్నీ కూడా చేపట్టారంటూ కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదైనాయి. కాబట్టి పెద్ద ఎత్తున మరి ఈ వివాదంగా మారింది. ప్రస్తుతానికి అయితే అక్కడ కూల్చివేతలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు దీని మీద స్టే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అటు తెలంగాణ హైకోర్టు కూడా ప్రధానంగా హైడ్రా కూల్చివేతలు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారు అనేది ప్రశ్నించింది. దాని తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ కూడా చూసిన తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి అలాగే అక్కడ వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నట్లయితే ఖచ్చితంగా కూల్చొద్దు. సో ఇవి ప్రస్తుతానికి మొత్తం కూడా వదిలిపెట్టాలి అంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే అక్కడ ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఈ అడ్వకేట్ చెప్పింది ఏంటంటే ఓన్లీ అక్రమాలకు గురైంది. అక్కడ ఐలాపూర్ కు సంబంధించి ఆ ప్రజలు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో భాగంగా మేమంతా కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాము. అది మొత్తం కూడా మరి ఆక్రమించిన భూమి, అలాగే దాంతో పాటు అది చెరువు భూమి, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూమి. దాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే ఈ లాయర్ అయినటువంటి వ్యక్తి మరి పెద్ద ఎత్తున ముఖ్యమైనటువంటి వ్యక్తి మొత్తం ఆక్రమించి దాదాపు 300 ఎకరాలు ఆక్రమించి అక్రమంగా అమ్ముకున్నాడు అంటూ కూడా మరి అటు కోర్టుకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో కోర్టు మాత్రం ఆ గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ కూడా స్టే విధించింది. రేణు రైట్, స్టే విత్ సత్యం. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కూల్చివేతల మీద ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా అయితే చూడాలని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈసారి ఈ వీకెండ్లో హైడ్రా చేపట్టినటువంటి అమీన్పూర్లో ఇటు ఐలారంలో కూడా చేపట్టినటువంటి ఈ కూల్చివేతల్లో కూడా ఒక అంశం మాత్రం గతంలో లాయర్ ఆరోపిస్తూ ఉన్నారు. తాను గతంలో కూడా ఐలాపూర్లో తన ప్రాపర్టీస్ని ఇప్పుడు కూల్చివేయటం మీద కూడా తాను ఇటు సుప్రీంకోర్టు లాయర్ ముఖ్యము నిర్మాణాలు నేలమట్టం చేయటం మీద స్పందిస్తూ కూడా రంగనాథ్ను నిలదీశారు ముఖ్యం. ఎందుకంటే గతంలో తాను ఏదైతే ఇటు రంగనాథ్ అంశంలో కూడా తాను చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆ కోపంతోనే ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ కూడా ముఖ్యం ఆరోపణలు చేశారు. ఇక గతంలో కూడా సుప్రీం తీర్పును ఉల్లంఘించారంటూ కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు లాయర్ ముఖ్యంకి చెందిన నిర్మాణాలు నేలమట్టం చేయటం మాత్రం ఇప్పుడు హైడ్రా మీద పలు ఆరోపణలు అయితే తీసుకొని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే భవనం లోపల మనుషులు ఉన్నా కానీ హైడ్రా కూల్చివేతలు చేపట్టడం మీద అయితే ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్ అయింది. అయితే ఈ అంశంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా వీటిని కొనసాగించాలంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది.